నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాల్లోకెళ్తే మనం ఏదైనా పని చేయాలంటే, ఏదైనా ఆర్థికంగా ఎదగాలంటే బ్యాంక్ నుంచి లోన్‌లయితే తప్పకుండా తీసుకుంటాం. అందులో భాగంగానే మరి స్టేట్ బ్యాంక్‌లో కార్ లోన్ గానీ, బైక్ లోన్ గానీ, హోమ్ లోన్ గానీ ఇలా ఏ లోన్ తీసుకున్నా గానీ మీకైతే అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చింది బ్యాంక్ నుంచి. స్టేట్ బ్యాంక్‌లో కార్, బైక్‌లు, హోమ్ లోన్‌పై రుణాలు తీసుకున్న వారికి శుభవార్త. దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన రుణ వడ్డీ రేట్లను గణనీయంగా తగ్గిస్తున్నట్టు ప్రకటించింది. కారు, బైక్ మరియు గృహ రుణాలతో వినియోగదారులకైతే భారీ ఎత్తున ప్రయోజనం అయితే చేకూరనుంది. ఈ చర్య లక్షలాది మంది రుణగ్రహీతలకి సమాన నెలవారీ వాయిదాలు అంటే ఈఎంఐల ఆర్థిక భారాన్ని తగ్గించడం ద్వారా మరి ప్రయోజనాన్ని అయితే లాభాన్ని అయితే కలిగిస్తుంది. ఇక ముఖ్యాంశాలు చూద్దాం. ఎంపిక చేసిన టర్మ్ లోన్లపై 25 బేసిస్ పాయింట్ల మేర ఎస్బీఐ కనిష్ట ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు ఎంసీఎల్ఆర్ని సవరించింది. ఈ తగ్గింపు కనీస రుణ వడ్డీ రేటును 8.45% నుండి 8.20% తగ్గించింది. బ్యాంకింగ్ రంగంలో ఎస్బీఐ రుణాలను అత్యంత సులభమైనటువంటి అతి తక్కువ వడ్డీ రేట్లు ఉన్న విధంగా మార్పు చేసింది. మరి సవరించిన వడ్డీ రేట్ల విచ్ఛిన్నం ఈ విధంగా ఉంది. ఓవర్ నైట్ మరియు 1 నెల ఎంసీఎల్ఆర్ 8.2%కి తగ్గించబడింది. 3 నెలల ఎంసీఎల్ఆర్ 8.5%, 6 నెలల ఎంసీఎల్ఆర్ 8.85%, 1 సంవత్సరం ఎంసీఎల్ఆర్ 8.95%, 2 సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.05%, 3 సంవత్సరాల ఎంసీఎల్ఆర్ 9.10% అయితే తగ్గించడం జరిగింది. మరి రుణగ్రహీతలు ముఖ్యంగా ఫ్లోటింగ్ వడ్డీ రేట్లు రుణాలు ఉన్నవారైతే తదుపరి మీరైతే అన్ని ఆప్షన్ బ్యాంక్ వెళ్ళి కలిసి మేనేజర్ని కలిసి మీ యొక్క వడ్డీ రేట్లకు సంబంధించి పూర్తి వివరాలు అయితే సవరించుకోవచ్చు. ఇక రిజర్వ్ బ్యాంకు సవరించిన రెపో రేట్ కారణంగానే ఈ విధంగా ఎంసీఎల్ఆర్ తగ్గించాలని ఎస్బీఐ నిర్ణయం తీసుకున్నట్టు, దీనివల్ల లక్షలాది మంది కస్టమర్లకి ఈఎంఐల విషయంలో లాభం అయితే చేకూరింది. మరి ఇప్పటికే రుణాలు ఉన్నటువంటి వారికి కూడా మరి మీ నెలవారీ ఈఎంఐలలో ప్రత్యక్ష తగ్గింపును కూడా మీరు పొందవచ్చు. మరి మీకు ఈఎంఐలు చెల్లించడంలో కొంత ఉపశమనం జరిగే అవకాశం ఉంది. మరి సరసమైన కొత్త రుణాలు కూడా తీసుకోవచ్చు. ఈ వడ్డీ రేటు తగ్గించడం ద్వారా కొత్త కారు, బైకు లేదా కొత్త కారు హోమ్ లోన్స్ తీసుకోవాలనుకునే వారు కూడా అప్లై చేసుకునే వారికి చాలా తక్కువ వడ్డీ రేటు పడుతుంది. కాబట్టి ఎక్కువ మంది కూడా ఈ బ్యాంకు పట్ల ఆకర్షిస్తారని నిర్ణయం తీసుకున్నారట. మరి రుణాలు తీసుకోవడానికి కూడా ప్రోత్సాహం ఉంది తగ్గించిన వడ్డీ రేట్లు. కాబట్టి రుణగ్రహీతలు తమ లోన్ యొక్క తదుపరి కూడా మీరు ఈఎంఐలు కూడా రీసెట్ చేసుకోవచ్చు. ఈ వ్యవధిలో సవరించినటువంటి వడ్డీ రేట్లను కూడా మీకు పొందే అవకాశం ఉంటుంది. హోమ్ లోన్ వంటి దీర్ఘకాలిక రుణాలు ఉన్నవారికి వడ్డీ రేట్లో చిన్న తగ్గింపు కూడా కాలక్రమేణా చాలా భారీ ఎత్తున మీకు మంచి పొదుపుగా మంచి లాభంగా మారేటువంటి అవకాశం ఉంది. అదనంగా ఈ తగ్గింపు ఈ ఈఎంఐల ఇన్స్టాల్మెంట్ తగ్గింపు ఎస్బీఐ యొక్క రుణ పోర్ట్ఫోలియోకు కొత్త కస్టమర్లను ఆకర్షించే విధంగా ఉంటుందని చెప్పేసి ఎస్బీఐ అయితే భావిస్తుంది. మొత్తానికైతే కస్టమర్లకైతే ఇది పెద్ద తీపి కబురనే చెప్పుకోవచ్చు. ఇది రుణగ్రహీతలకు మంచి స్వాగతించదగిన చర్య అని చెప్పుకోవచ్చు. మీరు ఇప్పటికే లోన్ తిరిగి చెల్లిస్తున్నా లేదా కొత్తదా లోన్ తీసుకోవాలనుకున్నా ఈ తగ్గిన రేట్లు మీ లోన్కి అయితే వర్తిస్తాయి. మరి కాబట్టి కస్టమర్లందరూ కూడా తమ రుణాలకు మార్పులు ఎలా వర్తిస్తాయని మరిన్ని వివరాల కోసం మీ సమీపంలోని మీకు లోన్ ఉన్నటువంటి మీరు లోన్ కావాలని కోరుకుంటున్నటువంటి ఎస్బీఐ బ్రాంచ్ని ఆ మేనేజర్ని సంప్రదించి మీ యొక్క లేకుంటే ఎస్బీఐ వెబ్సైట్లో వెళ్ళి కూడా మీరు పూర్తి వివరాలని పొందొచ్చు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రైవేట్ కంపెనీ ఉద్యోగాల గురించి రోజువారీ సమాచారాన్ని తెలుసుకోవడానికి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి, వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇది ఎస్బీఐ లోన్ల విషయంలో కస్టమర్లకు అందించిన ఒక తీపి కబర్ అని చెప్పుకోవచ్చు. విషయాల బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.